అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. షీ జిన్పింగ్ ట్రంప్ను కలిసి మా పైన విధించిన టారిఫ్లు తగ్గించండి సామీ అని బతిమాలుకోవాల్సి వచ్చింది. అలా స్వయంగా కలిసి బతిమాలుకుంటేనే గాని ట్రంప్ దిగివచ్చి కన్నీటి తుడుపుగా ఓ 10% టారిఫ్ తగ్గించాడు చైనాకి. కానీ మన భారతదేశ ప్రధాని మోడీ గారు మాత్రం ట్రంప్ని కలవలేదు, కలుస్తాననడం లేదు, కనీసం ఫోన్ కాల్ కూడా చేసి మాట్లాడలేదు. మాట్లాడి టారిఫ్లు తగ్గించమని వేడుకోలేదు. అయినా కూడా భారత్కి అనుకూలంగా ట్రంప్ అన్ని తగ్గించేస్తున్నాడు. భారత్ పైన విధించిన నిషేధాల్ని తొలగించేస్తున్నాడు. మరి భారత్ అండ్ నరేంద్ర మోడీ గారి డిప్లొమాటిక్ విధానం ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి చూడండి. మోడీ గారి స్టైల్ ఆఫ్ డిప్లొమసీని తట్టుకోలేని ట్రంప్ మోడీ గారిని కిల్లర్ అంటూ మాట్లాడాడు. అయితే కిల్లర్ అని అతడు కోపంతోనో ద్వేషంతోనో అనలేదు. కఠినమైన వాడు, ఎవరికీ లొంగనివాడు అనే ఇంటెన్షన్తో కామెడీగా అన్నాడు. సో మోడీ గారు ట్రంప్ని మన పైన విధించిన టారిఫ్ల విషయంగా గాని, ఇతరత్ర ట్రంప్ భారత్ని గురించి కాంట్రవర్సీగా మాట్లాడే విషయంగా గాని ట్రంప్తో మాట్లాడాలని, అతడితో విశ్లేషించాలి అని, చర్చించాలి అని ప్రయత్నించడం లేదు. ట్రంప్ని కలిసే అవకాశం ఉన్నా కలవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మధ్య ఈజిప్టులో హమాస్ ఇజ్రాయిల్ల మధ్య శాంతి ఒప్పందం గురించి మోడీ గారికి ఆహ్వానం వచ్చినా మోడీ గారు అక్కడకు వెళ్లలేదు, ట్రంప్ను కలవలేదు. అయితే మోడీ వెళ్లడం లేదు, ట్రంప్ని కలవడం లేదు గాని అమెరికాతో డిస్కషన్స్ మాత్రం ఆపలేదు. అందుకు సంబంధించిన భారత విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. భారత్కి అనుకూలమైన విధాన నిర్ణయాలను సాధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భారతదేశ విదేశాంగ శాఖ నిన్ననే ఒక ప్రకటన చేసింది. ఇరాన్లోని చాబహార్ షిప్ యార్డ్ ప్రాజెక్టు పైన ఇంతదాకా విధించిన ఆంక్షలను అమెరికా వెనక్కు తీసుకుంది అని. ఇది ఒక ఘన విజయమనే చెప్పొచ్చు. ఇకపైన అమెరికా ఆంక్షలు ఈ చాబహార్ పోర్టు పైన వర్తించవు. చాబహార్ పోర్టును గురించి మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్. చాబహార్ పోర్టు భారత్కి విదేశీ విధానంలో అత్యంత కీలకమైన ఒక భాగం. చాబహార్ పోర్టు ఇరాన్లోని సిస్తాన్ అండ్ బెలోచిస్తాన్ ప్రావిన్స్ల మధ్య ఉంటుంది. ఇది ఎందుకు కీలకం అంటే ఈ మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుండి మిడిల్ ఏసియా దేశాలకి ట్రేడ్ అండ్ ఇతరత్రా సంబంధాలను కొనసాగించడానికి వీలుంటుంది. ఇది పాకిస్తాన్కి సంబంధం లేకుండా, పాకిస్తాన్ పర్మిషన్ లేకుండా అరేబియా సీ ద్వారా సాగే రూటు. గత సంవత్సరమే ఇరాన్తో భారత్ చాబహార్ పోర్టును గురించి 10 సంవత్సరాలకు గాను ఒప్పందం చేసుకుంది. ఈ పోర్టు అభివృద్ధి కోసం భారత్ ఆల్రెడీ 370 మిలియన్ల పెట్టుబడి పెట్టడానికి అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. చైనా సిపిఈసి గురించి కూడా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సిపిఈసి అంటే చైనా ఎకనామిక్ కారిడార్. చైనా పాకిస్తాన్ల మధ్య నిర్మించబడుతున్న కారిడార్ ఇది. దీనికి ఆఫ్ఘనిస్తాన్ని కూడా చేర్చారు. 3 దేశాల మధ్య ఈ సిపిఈసి జరుగుతోంది. ఇప్పుడు సిపిఈసి కాక చైనా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ అనే పేరుతో కూడా ఒక పెద్ద నిర్మాణం జరుపుతోంది. చైనా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, టాంజానియా ఈ దేశాలన్నింటినీ కలిపే ఒక నెట్వర్క్ స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్. ఈ పేరుతో ట్రేడ్, మిలిటరీ, కమ్యూనికేషన్స్ అండ్ ఇతరత్ర సంబంధాలు కొనసాగించడం ఉద్దేశం. ఇలా చైనా తన డ్రాగన్ తోకను భారత్ చుట్టూ విస్తరించి భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాలని గుటకాయ స్వాహ చేస్తోంది. తన వాణిజ్యాన్ని ఇలాంటి పేర్లతో, దేశాలతో లింకు వేసుకొని విస్తరిస్తోంది. ఈ దేశాలన్నింటినీ చైనా అద్భుతంగా తీర్చిదిద్ది ఉద్ధరిస్తుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ దేశాలతో ట్రేడ్ చేస్తుంది అంటే వాటి రసం అంతా పీల్చేసి తన జేబులు నింపుకుంటుంది అని అర్థం. శ్రీలంకని చూశాం కదా. చైనా శ్రీలంక నిండా పెట్టుబడులు పెట్టింది. కానీ శ్రీలంక చివరికి ఏమైంది? పతనమైపోయింది. ఎటు చూసినా దానికి చుట్టూ సముద్రమే ఉన్నట్టు, ఎటు చూసినా అప్పే మిగిలింది. చైనాకు వడ్డీ కట్టడానికే దాని సర్వశక్తులు సరిపోతున్నాయి. పాకిస్తాన్ ఏమైంది? అప్పుల పాలై చివరికి ట్రంప్ కాళ్ల చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తోంది. బంగ్లాదేశ్, మయన్మార్ వీటిని కూడా చూడండి. కుక్కల కొట్లాట తప్ప ఈ దేశాల్లో ఏమీ మిగిలిలేదు. చైనా ఇలా ఆల్అవుట్ లాగా చిన్న చిన్న దేశాలను స్వాహా చేస్తూ ఉంటే, ఇది భారత్కి చుట్టూ జరుగుతూ ఉంటే భారత్ దశాబ్దాలుగా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండిపోయింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ కూడా చాలా దేశాలలో ఆర్థిక, రాజకీయ, సైనికపరమైన సంబంధాలను విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా చాబహార్ పోర్టు పైన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్తోనూ, అక్కడి నుండి కజకిస్తాన్, తజకిస్తాన్, టుర్కెమిస్తాన్ దాకా విస్తరించడానికి మార్గం ఏర్పాటు చేస్తోంది. ఈ మార్గం పైన ట్రంప్ నిప్పులు కురిపించాడు. ఎలాగంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకి వ్యతిరేకంగా ఇరాన్ పైన అనేక విధాలుగా యుఎస్ ఆంక్షలను విధించింది. ఈ క్రమంలోనే యుఎస్ చాబహార్ పోర్టు పైన కూడా ఆంక్షలను విధించింది. చాబహార్ పోర్టు ద్వారా ఇరాన్
వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను, విదేశీ మారకాన్ని కూడా ఆర్జిస్తోంది అని ఇరాన్ని దెబ్బతీయడానికి ఇలా చాబహార్ పోర్టు పైన ఆంక్షలు విధించింది యుఎస్. చాబహార్ పోర్టు నుండి వచ్చే ఆదాయాన్ని న్యూక్లియర్ ప్రోగ్రాంకి మళ్లిస్తోంది ఇరాన్ అని ఇలా ఆంక్షలు విధించింది. కానీ చాబహార్ పోర్టుతో భారత్కి అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఈ ప్రభావం భారత్ పైన భారీగా పడింది. ఇరాన్తో భారత్కి ఉన్న ఆర్థిక సంబంధాలను, పెట్రోలియం కొనుగోలును ఈ ఆంక్షల వల్ల తగ్గించుకోవాల్సి కూడా వచ్చింది. సిపిఈసి, స్ట్రింగ్ ఆఫ్ పేర్ల లాంటి పేర్లతో విస్తరించడం మనకు ప్రమాదకరం. మీ ఆంక్షల వల్ల మేము ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఏషియా దేశాలకు వెళ్ళలేకపోతున్నాం అంటూ 2018లో ట్రంప్ పైన తీవ్రమైన ఒత్తిడి తేగా 2018లో చాబహార్ పోర్టు పైన ఆంక్షలను సడలించాడు ట్రంప్ అప్పుడు. కానీ 2021లో ఆఫ్ఘనిస్తాన్లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయి తాలిబాన్స్ అధికారంలోకి రాగానే మళ్లీ యుఎస్ చాబహార్ పోర్టు పైన ఆంక్షలను విధించింది. ఎందుకు అంటే ఇరాన్లోని ఈ చాబహార్ పోర్టు ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఆఫ్ఘన్ ప్రభుత్వానికి హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ ఇతరత్రా మౌలిక సదుపాయాలు అందుతున్నాయి. భారత్ ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్తో నిర్మిస్తోంది కాబట్టి అమెరికా మళ్లీ చాబహార్ పోర్టు పైన ఆంక్షలను విధించింది. అయితే ఈ పోర్టు పైన ఆంక్షలను తొలగించే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని కొంతకాలంగా భారత విదేశాంగ శాఖ దౌత్యపరంగా తీవ్రమైన చర్చలు జరుపుతోంది. ఈ చర్చల ఫలితంగా అక్టోబర్ 29, 2025వ తేదీన ఈ పోర్టు పైన విధించిన ఆంక్షలను 6 నెలల పాటు ఎత్తివేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే భారతీయ కంపెనీలు ఏప్రిల్ 2026 దాకా చాబహార్ పోర్టుతో తమ ప్రాంతీయ వాణిజ్యాన్ని కొనసాగించవచ్చు. ఇదంతా మోడీ గారు ట్రంప్ను కలవకుండానే, ట్రంప్తో ఫోన్ కాల్ చేసి మాట్లాడకుండానే జరిగిపోయింది. ఇదే చైనా అధ్యక్షుడు మాత్రం 10% తగ్గించండయ్యా బాబు అని స్వయంగా ట్రంప్ను కలిసి అడుక్కోవాల్సి వచ్చింది. మరి భారత డిప్లొమసీ ఏ లెవెల్లో ఉందో చూడండి. అందుకే ట్రంప్ మోడీ గారిని కిల్లర్ అంటూ మాట్లాడాడు. అయితే కిల్లర్ అనే మాటను నెగిటివ్ అర్థంలో కాకుండా అద్భుతమైనవాడు లేదా బలమైన నాయకుడు అనే ఉద్దేశంతో అన్నాడు. మొన్న సౌత్ కొరియా గ్యాంగ్జూలో జరిగిన ఆసియా అండ్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ APEC CEO సమ్మిట్ జరిగింది. ఇందులో పాల్గొనేందుకు ట్రంప్ అండ్ జిన్పింగ్ ఇద్దరూ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ట్రంప్ ఈ విధంగా మోడీ గారిని గురించి అన్నాడు. ట్రంప్ని కలవకుండానే, మాట్లాడకుండానే మోడీ గారు ఇలా సాధించారు. అందుకే ట్రంప్కి మోడీ గారు కిల్లర్లా కనబడ్డారు. ఏది ఏమైనప్పటికీ భారతీయ వాణిజ్య సంస్థలకు చాబహార్ పోర్టు ద్వారా ఏడాదికి 12,000 కోట్ల ట్రేడ్ జరిగే అవకాశం ఏర్పడింది. ఇది మోడీ గారు మాట్లాడకుండానే సాధించిన విజయం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.